వెల్కమ్ టు ఎన్టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లి డిఎస్పీ ఆఫీస్లో అయితే ఉన్నా. మొదటగా చూసుకున్నట్లయితే మైనర్ డ్రైవింగ్ హెల్మెట్స్ లేకుండా అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చాలా మంది తిరుగుతున్నారు. ఈ తనిఖీలలో దాదాపుగా 80 బైక్స్ని అయితే రికవర్ చేసినట్టయితే తెలుస్తుంది. ఇంతకు వాళ్ళ పేరెంట్స్ అయితే సార్ అయితే ఇందాక మాట్లాడి వాళ్ళకైతే రిమోట్ చేశారు మొత్తానికి. ఇప్పుడైతే సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. సార్ మీరైతే తనిఖీలు అయితే చాలా క్షుణ్ణంగా చేస్తున్నారు సార్. ఇప్పుడు 80 మంది బైక్స్ 80 బైక్స్ అయితే దొరికాయి సార్ మొత్తానికి. ఈ బైక్స్లో పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పినవి ఏం సార్? మేజర్ రీజన్లు ఏం చెప్తున్నారంటే, పేరెంట్స్ అందరూ మాట్లాడినట్టయితే టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు, లేకపోతే మెడిసిన్ తీసుకురావడానికి వెళ్ళాడు, ఇక్కడే మా పక్కన మా తమ్ముడు ఉంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఇట్లాంటి రీజన్లు చెప్తున్నారు. డెఫినెట్గా మైనర్ డ్రైవింగ్ అనేది మాత్రం చాలా స్ట్రిక్ట్గా లేకోకుండా ఎన్ఫోర్స్ చేస్తున్నాము. పేరెంట్స్ సింపుల్ రీజన్లు చెప్పినా కూడా నెక్స్ట్ టైం ఇట్లాంటివి కన్సిడర్ చేయడం జరగదు. డెఫినెట్గా లేదని ఉంటే కావాలంటే ఆటోలు ఎక్కిపోవచ్చు, లేకపోతే వాళ్ళే డ్రాప్ చేయొచ్చు. అంతేగాని మైనర్లకు మాత్రం బండ్లు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళ పిల్లల మీద కూడా కేసులు పెడతాం. సార్ మీరు చెప్పినట్టు అలాగే కేసులు పెట్టడం అంటే మైనర్ల మీద కేసులు ఫస్ట్ టైం అంటే వాళ్ళకి ఏదన్నా చెప్పడం కానివ్వండి, సెకండ్ టైం ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి సార్? ఇప్పుడు అందుకనే మనం కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఈవెన్ ఫస్ట్ ఫేజ్లో కూడా మనం ఎవరికి కూడా కేసులు కట్టింది కూడా లేదు. ఇప్పుడు కూడా చాలా వరకు ఏదైతే ఉన్నారో ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకు కూడా కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం మాత్రం ఏదైనా రిపీట్ అయిందంటే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ఇది తెలుస్తుంది కాబట్టి ఇట్లా అవుతుందని, నెక్స్ట్ టైం ఇది తెలిసి కూడా మళ్ళీ పిల్లలకి మాత్రం బండ్లు ఇచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా కూడా కేసులు పెట్టడం స్టార్ట్ చేస్తాం ఇప్పటి నుంచి. సార్ అలాగే చూసుకున్నట్లయితే కేసులు నమోదులు A1 A2 అని ఎవరెవరి మీద పెడతారు? A1 ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చి ఉంటారో వాళ్ళ మీద పెడతాము. A2 ఎవరైతే బండి నడిపారో వాళ్ళ మీద పెడతాము. ఇంకా నేను చెప్పినట్టు ఇందాక మెకానిక్లు ఎవరైతే ఉన్నారో సైలెన్సర్లు కానీ తీసేపిచ్చి అట్లాంటివి చేశారంటే మెకానికల్ని కూడా పెడతాము. ఇంకా ఆ బండ్లలో ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ వెళ్తారే ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా పెడతాం. దాంట్లో 10 మంది ఉన్నా కూడా 10 మందిని కూడా పెడతాం. సార్ అలాగే ప్రధానంగా యాక్సిడెంట్లు మైనర్స్ దాదాపుగా 2-3 జరుగుతున్నాయి సార్ మదనపల్లిలో. ఈ జరగడానికి కారణము తల్లిదండ్రులు అలాగే నిర్లక్ష్యం జరుగుతుంది సార్. మీరు కాలేజీలకు ఏమన్నా వెళ్ళి వాళ్ళకి ఏమన్నా చెప్తున్నారా సార్? బైక్స్ చాలా మంది తీసుకొస్తున్నారు కదా సార్? డెఫినెట్గా నేను వచ్చినప్పటి నుంచి కూడా ఏ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ అక్కడ ర్యాగింగ్కి వెళ్ళొచ్చు, వేరేది ఏదైనా వెళ్ళొచ్చు, డెఫినెట్గా వెళ్ళినప్పుడు మాత్రం రోడ్ అవేర్నెస్ గురించి ఖచ్చితంగా నేను ఈవెన్ విలేజ్ విజిట్ చేసినప్పుడు కూడా ఈ మైనర్ డ్రైవింగ్ ఈ ట్రిపుల్ రైడింగ్ వీటిపైన ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం ఒక సెకండ్లో ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు నేను చూసినట్టయితే మోస్ట్లీ మనం ఓన్లీ మన మదనపల్లి సబ్ డివిజనే కాదు, జిల్లా మొత్తంలో కూడా ఎక్కడైనా కానీ రోడ్ యాక్సిడెంట్లు 50% ఆఫ్ ద అవే ఉంటున్నాయి. ఏదరు ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడము, లేకపోతే ఇంకోటి అవ్వడము, హెల్మెట్ లేకుండా వెళ్ళడము. సో డెఫినెట్గా ఇది ఏదైతే చేస్తున్నామో పిల్లల మంచి కోసము, ఈ సొసైటీ మంచి కోసమే చేస్తున్నాం కాబట్టి వాళ్ళు డెఫినెట్గా అది అర్థం చేసుకొని ఇది వాళ్ళ పిల్లలకి చెప్పాలా, ఇది ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఎన్ఫోర్స్ చేయాలా. సార్ అట్ ద సేమ్ టైం ఏ టైమ్స్లో పిల్లలు రైడింగ్లో దొరికారు సార్? మనకి మేజర్గా చూసుకున్నట్టయితే ఈ వీక్ దసరా హాలిడేస్. సో చాలా వరకు పిల్లలందరూ ఇంటి దగ్గర ఉండడము, వాళ్ళు బండ్లు వేసుకెళ్ళడము మేజర్గా ఒక టైం అంటూ లేదు, హాలిడేస్ కాబట్టి రెగ్యులర్గా చేశారు. వన్స్ ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయిన తర్వాత మనం పీక్ అవర్స్ అంటే కాలేజ్ వదిలే టైము అవి ఎక్కువ ఫోకస్ చేస్తాము. దొరికారంటే ఇమీడియట్గా తీసుకొచ్చి మన డిఎస్పీ ఆఫీస్లో పెట్టడము, 3-4 డేస్ తర్వాత కౌన్సిలింగ్ చేయడము, ప్రాపర్ రికార్డులన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి స్ట్రాంగ్ కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది. లేదా అది మళ్ళీ అట్లాగే రిపీట్ చేశారంటే నేను ఏదైతే చెప్పానో MV యాక్ట్ కింద కేసులు కూడా పెడతాము. రెలవెంట్ ఏం యాక్షన్ తీసుకోవాలా, ఇందాక చెప్పినట్టు సేమ్ అదే నడుపుతున్నాడు అంటే కాలేజీలో టర్మినేషన్ కూడా మేము లెటర్స్ పెట్టిస్తాం ఇక్కడ నుంచి. సార్ యాజ్ పర్ రూల్స్ టర్మ్స్ అండ్ నామ్స్లో సార్ లైసెన్స్ లేకుండా ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా వరకు నంబర్ బోర్డ్స్ లేవు, అలాగే సైలెన్సర్లు మార్చారు. దీన్ని మీరు గట్టిగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఏం చెప్పాలి చివరిగా ఏంటంటే ఈ బండ్లు ఏమీ నంబర్ ప్లేట్లు లేకోకుండా డేంజరస్ స్మైలీ వైల్డ్ ఇట్లాంటి ఏమన్నా రాసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఆ బండి అనేది ఖచ్చితంగా సీజ్ చేసేస్తాము. దాంట్లో ఇంకా నో డౌట్ ఆ పర్సన్లు ఐడెంటిఫై చేసి రెలవెంట్ సెక్షన్స్ కింద కేసులు కూడా కడతాం ఇప్పటి నుంచి. ఆ స్టిక్కరింగ్ చేసిన పెద్ద మనిషి ఎవరైనా అవ్వచ్చు, లేదా సైలెన్సర్ మార్చిన పెద్ద మనిషి ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ మీద కూడా ఇందాక నేను చెప్పినట్టు ఖచ్చితంగా కేసులు పెడతాము. ఇదనేది స్ట్రాంగ్గా రాబోయే కాలంలో మదనపల్లిలో స్ట్రాంగ్గా మైనర్ డ్రైవింగ్ అవ్వచ్చు, ట్రిపుల్ రైడింగ్ అవ్వచ్చు, ర్యాష్ డ్రైవింగ్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి స్ట్రాంగ్ ఎన్ఫోర్స్ చేస్తాము. ఖచ్చితంగా ఇది అనేది కట్టడి చేస్తాం. దీనికోసం మన మదనపల్లి పోలీసు అనేది ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. సార్ చివరిగా సార్ కాలేజ్ యాజమాన్యానికి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ బైకుల విషయాల్లో? కాలేజ్ యాజమాన్యాలకి మేజర్గా నేను చెప్పేది ఏంటంటే మాత్రం ఎవరైతే పిల్లలు బండ్లలో వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్మెట్ ఉందా లేదా, వాళ్ళు మైనర్సా, వాళ్ళు మేజర్సా, లైసెన్స్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలా. మైనర్ డ్రైవింగ్ ఏదైతే మనము బయట అవుట్ సైడ్ ఎన్ఫోర్స్ చేసేది పోలీసు, ఇన్సైడ్గా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ది ఉంటుంది, టీచర్స్ది ఉంటుంది. వాళ్ళు కూడా వీక్లో ఒకసారో 10 డేస్కి ఒకసారో మంత్కి ఒకసారో ఇట్లాంటి అవేర్నెస్
అవేర్నెస్ అనేది కండక్ట్ చేసి ఈ మైనర్ డ్రైవింగ్ అనేది లేకోకుండా వాళ్ళ వైపు నుంచి కూడా కోఆపరేషన్ ఉందంటే డెఫినెట్గా మన మీదనే కంట్రోల్ చేయగలుగుతాం రాబోయే కాలంలో. ఓకే సార్, యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.